దేవునికి మరి మా ప్రియ సహోదరులు దేవుని మహిమపరిచిందని బట్టి దేవునికి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇంత చక్కమైన పదాలతో దేవునికి మహిమపరిచిన అందరికీ నేను చక్కగా దేవుని నామంలో ఇంకా ముందుకు పెరగాలని, ఇంకా సక్సెస్ దేవుని నా ఒక మనవి. సరే ఈ సమయము దేవుని స్థుతించి దేవునికి ఆరాధించాను. దేవుడు అన్నాడు, ఒకరు ఇద్దరు ముగ్గురు నా నామమున చెప్పిన తండ్రి మన మధ్య నివసించి మనలో ఉన్నాడు, మన పైన ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పైన ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, మన మీద తన ఒక ఆత్మవర్షం నింపుతున్నాడు. దేవుడు మహిమపరచబడ్డాడు, గణపరచబడ్డాడు, స్తుతించబడ్డాడు. సమయంలో ఆయన మాటలు వినే సమయం, ఆయన వాక్యం వినే సమయం. మరి మన మధ్య ఉన్న సహోదరుడు రమేష్ గారు ఉన్నారు. దేని వాక్యం మనకు అందిస్తారు. ఈ సమయం మనకి ఇవ్వబడుతుంది. మనము గ్రహించే మనసు, హృదయము వినే చెవులుగా మన దేవుడి మాటలకు మనం ధ్యానించుదామా. మన ఫోన్ లో ఉన్నా సరే మేక్ చేద్దామా, సౌండ్ ఎక్కువగా డిస్టర్బ్ కాక దేవుడి మాటలకు మనం ధ్యానించుదామా. ఈ సమయం ఇవ్వబడుతుంది సహోదరుడికి. మనం ముందుకి కొనసాగు. మహా దేవాద దేవునికి మహిమ కలుగునుగాక ఎల్లప్పుడు. మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మంచి అవకాశం బట్టి దేవునికే మనం అందరం కృతజ్ఞతలు చెల్లించి ఉన్నాము. మరి చక్కగా మరి మీరంతా కూడా దేవుని పాటల ద్వారా మధురాలతో మరి దేవుని కీర్తించున్నారు. చాలా మంచిది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ యొక్క దినము మనకి ఇచ్చాడు కాబట్టి అది దేవునికి మరి థ్యాంక్స్ చెప్పాలి. మనము దినం తెచ్చుకోలేదు. మనం సజీవులకు ఉన్నామంటే అది కేవలము దేవుని కృపని ఎరిగి ఉదయమునే లేచి దేవుని ఆరాధించడం అది మంచి అలవాటు, మంచి అభ్యాసము. నేను చక్కగా మనం దేవుని ఆరాధించున్నాము. మరి దేవుడు కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆరాధిస్తామో, దేవుని ఆరాధించినప్పుడు దేవుడు కూడా సంతోషించి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడండి. ఇప్పుడు ఈ యజమానికి అయితే మనము సరిగ్గా మనం పని చేస్తామో, నమ్మకంగా పని చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండి మనకి సదుపాయములు ఏదైనా అవసరం మనకు ఉంటే వాళ్ళకి చెప్పగానే ఏం చేస్తారు, అది తీరుస్తారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆ యొక్క దాసుడు పని సరిగ్గా చేస్తున్నాడు, చెప్పినట్టుగా చేస్తున్నాడని ఒక సంతోషంతో వారి యొక్క అవసరత తీర్చడానికి ఎప్పుడైనా ఏదైనా కావాలనుకున్నా, జీతం పెంచాలన్నా, అనేక అవసరాలు తీర్చాలన్నా ఆ యజమానుడు ఒక దాసులకి మంది సౌకర్యం కలిగిస్తారు. అలాగే దేవుడు కూడా అండి, మనము దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో పెరిగినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని కీర్తించినప్పుడు దేవుడు కూడా సంతోషించి తన హృదయంలో ఉన్న మాటలు మనకి చెప్పాలని ఇష్టపడతాడండి. దేవునికి వందనాలు. మరి మీ అందరూ చక్కగా పాడారు, దేవుని స్తుతించారండి. చాలా మంచిది. దేవుడు మాట్లాడే సమయం కొద్ది మాటలు మనం దేవుని మాటలు విందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 4-5 చదువుతాం ఉందండి. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమయను. థ్యాంక్ యూ బ్రదర్. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు, నీ అతి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని నాయన నీ ఆదం నుంచి తండ్రి ప్రభా నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ చేతికి సమర్పించుకుంటున్నాం. మా అందరిని ప్రభా నీ ఆదం నుంచి నువ్వు మాట్లాడుతూనే ప్రభా మేము బ్రతుకుచాము. అయ్యా నువ్వు మాట్లాడితేనే ప్రభా తండ్రి మేము అయ్యా సజీవుగా ప్రభు ఉంటాం. నాయనా నువ్వు మాట్లాడితేనే మాకు బలము, మాకు ధైర్యము. అయ్యా మేము మా నడకలను సరిచేసుకోవాలంటే కేవలం ప్రభా నీ వెలుగు సంబంధమైన ప్రభు మాటలే ప్రభా తండ్రి నీకు వందనాలు. అయ్యా మాట్లాడేది మనుషులు కాదు నాయన ప్రభా, నువ్వే మా ద్వారా మాట్లాడమని తండ్రి నీ పాదల ప్రభావం మాలుచున్నాం, వింటున్నాము అందరికీ నాయన ప్రభా
వాక్యము నాయన ప్రభా హృదయములో నాటి ఫలించుటకు సహాయం అనుగ్రహించమని మా అందరి జీవితాన్ని మరొకసారి నాయన తండ్రి నీ యొక్క పాదాల కాడ సమర్పించుకుంటూ ఈ యొక్క కొడుకుని బట్టి మీరు మాత్రమే తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయాని కుమారుడు మరక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించాడు వేకుంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. మనము రెగ్యులర్గా ఒక విషయం చూసుకుని వస్తున్నామండి. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. దానికోసము మన సబ్జెక్టు ఏంటిదండి? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ దొరుకును. అది మన సబ్జెక్టు, మేము మర్చిపోకూడదండి. ఆయన రాజ్యము ఆయన నీతి అని ప్రభువారు ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో ఆ మాట చెప్పి ఉన్నారు. 5వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసిన ప్రభువారు 5వ అధ్యాయము మొత్తము చెప్పి 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక మాట చెప్పారు మధ్యలో. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ దొరుకునని చెప్పారండి. ఆ మాటని మనం ఆ మాటకు అర్థం, ఆ మాట చెప్పే ముందు ఏం చెప్పారండి? మరి మనకి ఎలా ఉండమని చెప్పారు? ఏ ఏ యొక్క ప్రాధాన్యతలు మనకి ఇచ్చారు? అది మనం చూస్తున్నాం అనమాట. ఆయన రాజ్యము ఆయన నీతి అనగా ఏంటిది? ప్రభువారు రెండు మాటల్లో మొత్తం మన జీవితం దాంట్లో ఉంది. ఆ రెండు మాటలు ఒక మనిషినికి అంటే నిత్య జీవం వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి. రెండే రెండు చేయమన్నాడండి. నువ్వు పరలోకం వెళ్ళాలన్నా, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు కావాలన్నా రెండు చేయన్నాడు. మొదట నువ్వు ఆయన రాజ్యమును వెతుకు, రెండోది ఆయన నీతిని వెతుకు. ప్రభువా, మరి ఒక శిష్యుడు అంటారు, మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలండి? మొదట నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమింపవలను, రెండోది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలని. అది ధర్మశాస్త్ర ఆజ్ఞ. మరి ప్రభు వారు కూడా అదే చెప్తారండి. ఇవి దేంట్లోకి వస్తున్నాయి ఇప్పుడు? నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ ఫలముతో నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమింపవలను, మరి నిన్ను వలె నీ పొరుగు అని. ఈ రెండు ఆజ్ఞను బట్టే ధర్మశాస్త్రం మొత్తం ఉందిరా నాన్న అని చెప్పారు కదా. అవి కూడా దీంట్లోకి వస్తున్నాయండి. దేంట్లోకి? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని. ఆయన రాజ్యములో ఆరాధన ఉంటుంది, ఆయన రాజ్యంలో దేవుని మహిమపరచడం ఉంటుంది, ఆయన నీతిలో మనం ఎలాగ ఉండాలో, ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో ఆ నీతిలో అవి ఉంటాయండి. అందుకే ప్రభువారు స్పష్టంగా రెండు మాటల్లో చెప్పారు ఏంటంటే, నీవు పరలోకంలో సుఖంగా ఆనందంగా తండ్రి చోట నువ్వు ఉండాలి అనుకుంటే రెండు పనులు చేయన్నాడు. మొదట ఆయన రాజ్యం వెతుకు. అసలు ఎందుకన్నారు ఆ మాట? వెతుకుతున్నది మీకు ప్రజలు, భూ సంబంధమైన ప్రజలు మీరు కారు, మీరు పరలోకం నుంచి వచ్చిన వారు. మనము. ఎస్, మనకు ఎపిఎస్సీలు ఉంటుందని ఒకసారి చెప్పానండి. ఎపిఎస్సీ గ్రంథంలో చదువుకుంటే మనం 1వ అధ్యాయంలో ఉంటుంది, మనము జగత్ పునాది వేయకబడక ముందే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారం. మనము దేవునిలో ఉన్నాము, మొదటే తండ్రిలో ఉన్నాము. ఎప్పుడు భూమి మీదకి వచ్చామంటే, దేవుడు ఎప్పుడైతే ఈ భూమిని సృష్టించాడో అప్పుడు ప్రవేశించాడు ఈ మానవులని ఈ భూమి మీద పెట్టడం జరిగింది. మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే, అందుకోసమే ప్రభువారు చెప్పారంటే, మీరు పరలోకంకి వెళ్ళాలంటే ఈ భూమి ఒకటే మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఉంది. ఇక్కడ నేర్చుకుంటేనే అక్కడ ఎలా ఉండాలో, ఎలా జీవించాలో తండ్రి దగ్గరికి మీకు సులభం అవుతుంది, ఈజీ అవుతుంది. అందుకోసము ప్రభువారు వచ్చి మనకు నేర్పడం జరుగుతుంది. 13 ప్రాధాన్యతలు చెప్పారండి. 13 ప్రాధాన్యతలో మొట్టమొదటి మనం చూసేసాము
ధన్యులు. ఎలాగ మనం ధన్యులు కావాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుండి దాదాపు 12 వరకు ఉంటుంది అనుకుంటాను. అవి దాంట్లో ఏమున్నాయంటే, ఎలా నువ్వు ధన్యత సంపాదించాలి, ఎలా నువ్వు ధన్యుడవు ధన్యురాలవు, దేవుని నుండి ఆ మాట నువ్వు అనిపించుకోవాలంటే ఏం చేయాలి అని మనం చూసాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి ఇలా చూసుకుంటూ వస్తూ ఉంటాయి. రెండో ప్రాధాన్యత ఏంటిది? రెండో ప్రాధాన్యత ఉంది, ఆయన మీరు లోకానికి ఉపే ఉన్నారు, మీరు లోకానికి వెలుగే ఉన్నారు. ఈ రెండో ప్రాధాన్యతను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం అంటే వెలుగు. వెలుగు మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగే ఉన్నారని చెప్పారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ అనుకుంటాను, 14వ వచనం వరకు రాయబడి ఉంటుంది. 5:14 మీరు లోకానికి వెలుగే ఉన్నారు అండి. ఈ వెలుగు ప్రభువారు చెప్పిన యొక్క మాట, వెలుగే ఉన్నారని చెప్పారండి. వెలుగు సంబంధించి ఎన్నో మనం రెఫరెన్స్ చూసాం. మనం ఏమై ఉన్నాము? చీకటి అంధకార సంబంధం నుంచి మనం వేరుపరచబడిని మనం వెలుగు సంబంధాలుగా మార్చబడి ఉన్నాం. ఒక్కొక్కటి చూద్దాం. ఎన్నో రెఫరెన్స్లు నేను వెలుగు సంబంధింగా మీకు చెప్పి ఉన్నాను. మరికొన్ని వెలుగు అని అంటే ఏంటిది? దేవుడు ఒక మాట చెప్పాడంటే అండి, ఆ మాటకి ఎన్నో అర్థాలు ఉంటాయి. అంటే ఎన్నో అర్థాలు అంటే చాలా మనం ఆలోచించినట్టే, ఎందుకు ఈ ఒక మాట అన్నాడంటే బైబిల్ గ్రంథం మొత్తం వెతికిన ఎడల దానికి సంబంధించినవి అనేక సంగతులు మన ముందు వస్తాయి. అలాగే వెతుక్కోవాలి మన బైబిల్ని. ఒక మాట యేసుప్రభు ఏ మాట అన్నా కూడా అండి మనము తేలికగా అయితే సింపుల్ అనుకోవద్దు. ఆ మాటకి పరమార్థము చాలా ఉంటుంది. ఒక్క మాటలోనే, ఒకే ఒక మాటలోనే పరమార్థం. ఇప్పుడు ఆయన రాజ్యము నేను నీతిని వెతుకుని అని చెప్పాడు. సింపులా లేదా? ఆయన రాజ్యం అని అయితే ఎంతేనా, రెండేనా అనుకుంటాం. కానీ వాటిలో దాగి ఉన్న ప్రతి పరమార్థములు, ప్రతి ఒక్క దాంట్లో దాచబడి ఉన్న ప్రతి మన మేలు కొరకే దాచబడిన ఉన్న ప్రతిది కూడా మనం వెతికి 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 తీసుకోవాలండి. దాచబడిన వెండి బంగారంలో కష్టపడి వెతికి 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 వెతుకుతుంటారు చూడండి. కొన్ని స్థలాల్లో ఉండండి, కొన్ని ఏరియాల్లో, కొన్ని రాజ్యంలో చూస్తారు వాళ్ళు. కొన్ని ఏరియాలు కొండలట్టు లేకపోతే ఒక రెగిస్తాన్ అటు సైడ్ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బంగారాన్ని వెతుకుతుంటారు. అవి వెతుకుతూ ఆ లోపటి వరకు వాళ్ళు ఏం చేస్తారంటే త్రవ్వి దానికి వెతికితే బంగారం మొక్కలు బయలుదేరుతుంటాయండి. దానికోసం ఎంతో వాళ్ళు ప్రయాసపడతారు. ఒక్క నిమిషం, లైన్ కట్ అయింది. ఎంతో వారు ప్రయాసపడుతుంటారు. India has achieved 100 crore vaccinations landmark with your support and ఓకే. అయితే వారందరూ ఎంతో ఆ బంగారాన్ని పొందుకోవాలని ఎంతో ప్రయాసపడి ఎన్నో దినాలు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు ఆ త్రవ్వి ఆ బంగారం మొక్కలు బయలుదేరుతుంటాయి అండి. దేవుడు మనకు బంగారం కన్నా ఒక విలువైనది మన చేతులు పెట్టాడు. ఏంటిది? దేవుని గ్రంథం. దాన్ని వెతికితే బంగారములు చదువు వెతికి వెతికి వెతికిన ఎడల బంగారం కన్నా మరీ విలువైనవి మన బయటికి వస్తుంటాయండి. అదే దేవుని మాటలు. వెతకాలి. బంగారుని వెండిని వెతికినట్లు మన దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని సంగతులను అలాగ వెతికితే ఎలా వెతకాలి? బంగారుని వెతుకున్నట్టు, వెండి బంగారం వజ్రాలు వెతికినట్లు మనుషులు ఎలాగ ప్రయాసపడతారండి? సంవత్సరాలు కూడా ఉండి త్రవ్వుతుంటారు, వెతుకుతుంటారు, ఇది చేస్తుంటారు, అది చేస్తుంటారు. అలాగా ప్రయత్నట్లు దేవుని వాక్యం మనం వెతికినప్పుడు అప్పుడు మనకి దేవుని సంగతులు బయటకు వస్తుంటాయి. ఓకే, మనం చదువుదాం. నీలో వెలుగు ఉంటేనే దేవుని దృష్టిలో నువ్వు జీవించగలమండి. మనము వెలుగు సంబంధంగా మారిపోయాము. ఎప్పుడు? చీకటి సంబంధం నుంచి మనం ఏమయ్యాము? వేరే అయ్యాము. మనము వెలుగు సంబంధాలుగా ఇప్పుడు మనము వెలుగు సంబంధంలో ఉన్నాము. కాబట్టి వెలుగు ఉంటేనే మనము
జీవిస్తాము దేవుని దృష్టిలో. వెలుగు, దేవుని వెలుగు, దేవుని ఆత్మ అంటే ఏంటిది? దేవుని ఆత్మ అనగా వెలుగు అన్న ఒకటే. ఆయన వెలుగై ఉన్నాడు, లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీలో నాలో ఉంటేనే మనము దేవుని దృష్టిలో బ్రతుకున్నాం అన్నట్టు. ఆ వెలుగు లేకపోతే మనము దేవుని దృష్టిలో చనిపోయిన వారం. భక్తిహీనులు దీపము ఆరిపోవునందు కదండి, చదివాము. అలాగండి భక్తిహీనులు అండి దీపము ఆరిపోవునంటే నువ్వు బ్రతుకుంటావు ఎక్కడ? ఈ లోకంలో, మనుషుల దృష్టిలో. కానీ భక్తిహీనురాలు కాబట్టి మనము దేవుని దృష్టిలో మన దీపము ఆరిపోయి ఉంటుందండి. అదండి. కీర్తన 56:12 చదువుతాం. 56:12. కీర్తన 56:12. కీర్తన 56:12. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచున్నట్టు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అదండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏమంటున్నారంటే భక్తులు, దేవా నీవు మరణం నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు అండి. నేను జీవపు వెలుగులో, వెలుగు దేంట్లో ఉందండి? జీవం ఉంది. జీవములో వెలుగు ఉంది, వెలుగులో జీవం ఉందండి. అంటే అర్థమైందా? సజీవం అంటే నువ్వు ఒక మరణమై ఉన్నావనుకో, దేవుని దృష్టిలో మనము మరణమై ఉన్నామనుకో, లోకం దృష్టిలో బ్రతుకుచున్నాము, కానీ దేవుని దృష్టిలో కంపు కొడుతున్నాము, దేవుని దృష్టిలో కులిపోయిన స్రవముగా ఉన్నాము, సమాధిగా ఉన్నాము, ఒక కేవలము మనిషిగానే ఉన్నాము. అంటే దేవుని దృష్టిలో మనము లోకం దృష్టిలో బ్రతుకున్నట్టుగైతే దేవుని దృష్టిలో మనము చనిపోయినట్టుగానే. అందుకే నేను జీవపు వెలుగులో, అంటే వెలుగు దేంట్లో ఉందండి? జీవం ఉంది. జీవము అంటే నువ్వు దేవుని దృష్టిలో మనము బ్రతికి ఉంటేనే అది అప్పుడు మనలో వెలుగు ప్రకాశిస్తుందండి. అర్థమైందండి? మరణములో అంటే చచ్చిపోయిన వారిలో వెలుగు ఉండదు. దీనికి అర్థం చచ్చిపోయిన వారు అంటే దేవుని దృష్టిలో ఎవరైతే చనిపోయి ఉంటారో, దేవుని సన్నిధిని ప్రేమించరో, దేవుని సన్నిధిని అస్సలకి పట్టించుకోరో, దేవుని సంగతులు అస్సలు చూసుకోరో, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నా, ఎలాగ ఉండమంటున్నాడు, నేను ఎలా బ్రతకాలో ఈ భూమి మీద, ఎలాగో నేను పరలోక సంబంధించిన వ్యక్తి రాలు, నేను దాసురాలను, ఇదిగో ఇలా జీవించకూడదు, దేవుడు నాకు ఇలా జీవించొద్దు అంటున్నాడు. ఇదిగో ఇలా ఈ విధంగా పవిత్రంగా నేను జీవించుకుంటే పరలోకంలో దేవుని దగ్గర నాకు స్థానం దొరుకుతాని దేవుడు ప్రభువారు చెప్తున్నారు, దేవుని భక్తులు చెప్తున్నారు. ఆ మాట మనం గ్రహించి మన హృదయంలో దాచుకుంటే అదే వెలుగు. ఆ వెలుగు నీలో ఉన్నప్పుడు నువ్వు సజీవులో లెక్కలో ఉన్నట్టుగా. ఆ వెలుగు నీలో లేదు అనుకుంటే నువ్వు మరణము, అంటే నువ్వు మనుషుల దృష్టిలో బ్రతుకున్నావు తప్ప దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడో చనిపోయి ఉన్నావు. కాబట్టి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు అండి, జారిపోకుండా ఏం చేయాలి? మనము జారిపోకుండా వెలుగులో కంటిన్యూగా ఉండాలంటే మనము ప్రమాదం ఉంటుంది. ఏంటిది? మళ్ళీ జారిపోతామేమో. అలాగా జారిపోకుండానట్లు నీవు నా పాదములు తప్పించున్నావు. మన పాదములు ఎలా తప్పించబడతాయి? మన పాదములు మనము పడిపోకుండా, మన కాలు జారిపోకుండా, జారిపడం అంటే ఈ మామూలు పడిపోవడం కాదండి, ఆత్మలో పడిపోకుండా, ఆత్మస్థితిలో మనం పడిపోకుండా, మన కాలు జారిపోకుండా అని దాని అర్థం. ఏం రక్షిస్తుంది మనకి? మన పాదములు ఇటు అటు బాగుంటా, మనకు ఒక దారిలో వెళ్తున్నాము, అక్కడ గొయ్యలు ఉన్నాయి, రాయిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కరెంట్ లేదు, వెలుగు లేదు. ఎలా దాటి వెళ్ళగలము? అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మనకు వెలుగు కావాలి, ఒక టార్చ్ కావాలి. ఆ టార్చ్ ఎవరో తెలుసండి? ఇప్పుడు చదవండి 119, 105. ఆ టార్చ్ ఎవరో, ఆ దీపం ఎవరో? మన అడుగులు సరిగ్గా ఉండాలంటే ఒక టార్చ్, ఒక వెలుగు మనతో ఉండాలి.
ఆ వెలుగు ఎవరు? ఆ దీపం ఎవరు? 119, 105 కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలిగినై ఉన్నది. అది అండి, చూసామండి. ఏం చూస్తున్నాం మనము? 119, 105లో ఇంకోసారి చదివండి బ్రదర్. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలిగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము అంటే మన పాదాలు సరిగ్గా ఉండాలంటే, మన పాదాలు సరిగ్గా యేసు మార్గంలో నడవాలంటే, యేసు చూపిన ఆ మార్గంలో మనం నడుచుకోవాలంటే మనకి ప్రాముఖ్యమైన ఒక వెలుగు మనకు కావాలి. ప్రాముఖ్యమైన మనకు ఒక టార్చ్ కావాలి. ఆ టార్చ్ అనగా ఆ దీపమే, ఆ వెలుగే దేవుని వాక్యము. నీ వాక్యమే నా పాదములకు దీపము అంటే మనము ఇటు అటు త్రప్పిపోకుండా ఆ వెలుగు ఆ దీపం మనకేం చేస్తుంది? దారిని చూపిస్తుంది. నా త్రావకు వెలుగై ఉన్నది అంటే చూసాం కదా. ఇప్పుడు వెలుగు మనం ఏం చూస్తున్నామండి? వెలుగు ప్రభువారు చెప్పారు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే వెలుగు ఎప్పుడు కూడా చీకటితో స్నేహము చేయదు. చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు? దేవుడే వేరుపరుస్తాడు. వేరుపరచలేదా దేవుడు చీకటిని వెలుగుని? మళ్ళీ ఆదికాండం చదివండి. మళ్ళీ దాంట్లో ఉంది. ఆదికాండము ఆది నుండే ఎప్పుడైతే ప్రారంభించాడో దేవుడు సృష్టిని, ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పుడే వేరే చేస్తాడండి వెలుగుని చీకటిని. చదవండి మళ్ళీ ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 4. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిను వేరుపరచెను. చూసారండి. ఇప్పుడు ఆదిలోనే ఎప్పుడైతే మానవులను నిర్మించడం ప్రారంభించాడో, ఒక పని చేద్దాం, ఇంకొంచెం ముందుకు చూద్దాం, మీకు అర్థమైపోద్ది దేవుని సంగతులు. దేవుడు ఎంత చక్కటి ఆలోచన మన మానవుల పట్ల కలిగి ఉన్నాడో మనము 2వ వచనం, ఆదికాండం 2వ వచనం చదివితే చక్కగా అర్థమవుతుందండి. 2 చదువుకోనండి. 2వ వచనమా? 2వ వచనం 2, 3. నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అర్థమైందండి? ఏమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైంది ఈ మాటకి? చూడండి, ఇది ఆది నుండి మోసే రాసిన గ్రంథం అండి. ఈ ఆదిలోనే దేవుడు ఏం చూస్తున్నాడండి? మరొకసారి నేను చెబుతున్నాను చూడండి. భూమి నిరాకారంగా శూన్యముగా ఉండెను, చీకటి ఏం చేస్తుందండి? ఈ యొక్క చీకటి అనగా ఎవరో తెలుసండి? సైతాను. చీకటి అనగా దుష్టుని సంబంధించును. చీకటి అనగా మనుషులను నాశనం చేసే ఒక శక్తి. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నది. ఈ అగాధ జలములు అంటే ఎవరండి? జలములు అనగా మనుషులు అన్న ఒక సూచన అండి. భూమి దేనికి సూచన అంటారు? భూమి మనుషులకు సూచన అంటారండి. మట్టి మనుషులకు సూచన అంటారు. అలాగే జలములు అనగా మనుషులు. జలములపై కమ్మి ఉండేను చూశాడు దేవుడు. అంటే ఈ చీకటి ఏం చేస్తుందండి? మనుషులు దేవుడు చూస్తున్నాడు అవన్నీ. ఎప్పుడు? ఆదిలోనే. అమ్మో నేను ఇదిగో మరి ప్రజలను విస్తారంగా కాబోతున్నారు. ప్రజలు విస్తారముగా కాబోతున్నారు ఈ భూమి మీద. ఈ చీకటి ఏం చేస్తుంది? జలములపై చీకటి ఏం చేస్తుంది? అధికారం చలాయిస్తుంది. ఈ చీకటి అనగా ఈ దుష్టుడు, ఈ సైతాను ఏం చేస్తున్నాడంటే చీకటి అగాధ జలములపై కమ్మి ఉండను. ఈ మాటకి అర్థం చేసుకోండి బాగా. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండను అంటే మాట కమ్మడం అంటే కప్పేయడం అంటే ఈ ప్రజలందరినీ తన గుంపుట్లో పెట్టుకోవడం. అర్థమైందండి? చీకటి అనగా అంటే సైతాను, దుష్టుడు. వాడు నరకానికి వెలిసిన వ్యక్తి. దేవుడు అందుకనండి మనము ఎలాగ వెతకాలి? ఇప్పుడు చెప్పాను. బంగారుని వెతికినట్లు వాక్యాన్ని వెతికినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు తన విలువైన సంగతులు దేవుడు మనకి తెలియజేస్తాడనమాట. చూడండి, ఎప్పుడైతే ఈ సృష్టిని ఆరంభించలేదో, ఇదిగో ఆరంభించబోతున్నాడు ఇంకా, అప్పుడు ఇంక ఏమీ లేవు. అప్పుడే దేవుడు ఆలోచించాడు, అమ్మో ఇదిగో ప్రజలు విస్తారంగా కాబోతున్నారు కాబట్టి ఈ చీకటి
అప్పటికి ఈ భూమి మీద వచ్చేసాడు. చీకటితో ఉన్నాడు. ఈ చీకటి ఏం చేస్తుందంటే ప్రజలందరినీ తన గుంపుట్లో తీసుకుని పోతుంది, తన ఆధీనంలో తీసుకుని పోతున్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు చేపలు ఒక జాల వేస్తామండి, దాన్ని జాల అంటారు కదండి, వల వేసినప్పుడు చేపలన్నీ వలలో పడి ఉంటాయండి, మరి బయటికి వెళ్ళకంట. అలాగే వాడు వలవలే ఈ మనుషులందరిని ఏం చేశాడండి, కమ్మి వేశాడండి. అమ్ము అది విరిగి దేవుడు అంటే అందుకే అంటాడు కానీ దేవుని ఏం పేరు ఉంది, ఆశ్చర్యకరుడు. అంటే ఆశ్చర్యకరుడు, భవిష్యత్తును ఎరిగేవాడు దేవుడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది ఎరిగిన వాడండి మన దేవుడు. అది చూశాడండి. చీకటి అగాధం జలములపై కమ్మి ఉండెను. అది చూసి దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నాడు. జలములపై దేవుడు ఆత్మ అల్లాడడం అంటే ఏంటిది? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని ఉందండి. దాన్ని అర్థం ఏంటండి అంటే దేవుని ఆత్మ మనుషుల మధ్యకి వచ్చేసిందండి. ఎందుకంటే మనుషులను కాపాడే శక్తి నీవు దుష్టు నుంచి కాపాడే శక్తి నీకు లేదు. సాతాను నుంచి వల తెంపుకొని బయటకు వచ్చే శక్తి నీకు లేదు. అందుకోసమే దేవుడే తన ఆత్మ ఎప్పుడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండే దిగి వచ్చేసాడండి. దేవుని ఆత్మ ఆది నుండే దిగి వచ్చాడు. ఆది నుండే దేవుని ఆత్మ అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని ఆత్మ మనతో మన పక్షాన ఉండి పోరాడుచున్నాడు. మన పక్షాన నుండి ప్రభువారు పోరాడుచున్నాడు. ఎవరి కోసం ఆయన భవిష్యత్తు ఎవరి కోసం చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు ఎవరి కోసం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. జలంపై ఉండెను దేవుడు వెలుగు కమ్మెను అండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కమ్మెను. వెలుగు రెండు చదువుకుందాం. నిరాకారం ఉండెను, ఆగాధంపై కమ్మి ఉండను. ఆ చీకటి మనుషులపై ఎలాగ నాశనం దుక్కు తీసుకుని పోతుందో దేవుడు చూసి ఎరిగి దేవుని ఆత్మ జలం